హాయ్ అండి. నేను మీ నాగశ్రీని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేను అందులో ఉండాలనుకుంటున్నాను. ఏమీ లేదండి. ఈ 2025 గోగు రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఏమీ కాదండి. ఈ వీడియో మాకు తెలీదా? తిను చెప్తేనే తెలుసుకోవాలా అనుకుంటారు. కాదండి. మా బాబుకి ఏం పెడుతున్నానో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దండి. కొత్తగా ఈ 2025లో మీకు పెడుతున్న ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది. ఏమీ లేదండి. ఈ 24లో చాలా బిజీ అయిపోయానండి. అసలు ఒక్క వీడియో కూడా మీకు అప్లోడ్ చేయలేకపోయాను. 8 మంత్స్ అయిపోతుంది. ఎందుకంటే కొత్తగా బాబు కాబట్టి కొంచెం ఉద్యోగం చేసుకుంటున్నాను. చాలా బిజీ అయిపోయాను. తీరిక లేదు. అందుకని ఈసారి నుంచైనా కొత్తగా వీడియోస్ పెట్టి మీ మెప్పి పొందాలని కోరుకుంటున్నానండి. నాకు తెలిసిన కొన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చి మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఏమీ లేదండి. డైలీ రొటీన్ మా బాబుకి పెట్టే ఫుడ్ ఏంటో మీకు చెప్పాలనిపించింది. అందుకే ఈ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక పెద్ద గ్లాస్ బియ్యంతో ఒక గ్లాస్ బియ్యంలో యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ రాగులు, ఒక చిన్న గ్లాస్ మినప్పప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, కొంచెం మీకు నచ్చితే పిల్లలు తింటారనుకుంటే అందులో సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే పిల్లలకి అరుగుదల అవ్వడానికి చిన్న టీ స్పూన్ జీలకర్ర, అలాగే వాము కూడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు నేను ఇంకోండి ఈ బాదం, పిస్తా, వేరుశనగుళ్ళు, మీకు నచ్చితే కొంచెం వాల్నట్ అన్నీ వేసుకొని ముందు 3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టండి. నేను పొద్దున్న కడిగి సాయంత్రం 4కి అలా తీస్తానండి. కొంచెం బాగా తడి లేకుండా చూసుకుంటాను. ఎందుకంటే స్టోర్ చేసుకుంటాను కదా. పిల్లలకి మళ్ళీ హెల్దీ ఫుడ్ పెట్టకపోతే మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవ్విందంటే మనం తట్టుకోలేం కదండి. అందుకని బాగా నేను డ్రై అయ్యాకే తీస్తానండి. తీసి కొంచెం లైట్గా వేపుతాను. ఇవన్నీ వేపుకున్న ప్లేట్లో తీసుకుంటానండి. అలాగే ఈ బియ్యం కట కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వేపుకుంటానండి. ఎందుకంటే మా బాబు కొంచెం రోస్ట్ చేస్తేనే ఇష్టంగా తింటాడు. చాలా హెల్తీగా తింటాడండి. ఈ ఫుడ్ చాలా ఇష్టంగా తింటాడు. బాబుకి నేను 6th మంత్లో నెక్స్ట్ టైం పెట్టాను. 7th మంత్ నుంచి నేనే హోమ్మేడ్ చేసుకున్నానండి. బాబు ఇది తప్ప బయట నుంచి సెర్లాక్ తెచ్చిన అస్సలు 2 స్పూన్స్ కానీ తినండి. ఇదే చిన్నప్పటి నుంచి తనకు అలవాటైంది. ఈ ఫుడ్డే నేను అలవాటు చేశాను తనకి కాబట్టి ఇంక ఈ సెర్లాకే తింటాడండి. బాబు ఇవి తింటే చాలా పుష్టిగా మంచి ఆరోగ్యంతో ఉంటారండి. అందుకే ఇదే పెడతానండి. మీరు కూడా మీ పిల్లలకు సాధ్యమైనంత వరకు హోమ్ ఫుడ్డే పెట్టండి ఫ్రెండ్స్. వాళ్ళ హెల్త్కి ఏమైనా ఇష్యూ అయిందంటే మనం తట్టుకోలేము. అలాగనే మంత్లీ మీరు వ్యాక్సిన్స్ కూడా వేయించండి. గవర్నమెంటే వేస్తుంది, వాళ్ళు వేసిందే ఇంక కదా అనుకోకండి. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. పిల్లలకి ఏ వ్యాక్సిన్ మిస్ చేయకండి. పిల్లల హెల్త్ కన్నా కాదు కదా. మీకు పిల్లలకి హెల్త్ పాడైంది అనుకోండి, మనసు ఒప్పుకోదు కదా. అయ్యో ఈ వ్యాక్సిన్ ఎందుకు వేయించలేదని బాధపడతాం. అందుకని చెప్తున్నానండి. పిల్లలకి కంపల్సరీ వ్యాక్సిన్ వేయండి. అలాగే హెల్దీ ఫుడ్ పెట్టండి. హోమ్మేడ్ ఫుడ్డే పెట్టండి. బయట ఫుడ్లు అస్సలు పెట్టకండి. బాబుకి ఇప్పుడు 12th మంత్ అండి. అందుకని బాబుకి కొంచెం ఈ నట్స్ కట్ట యాడ్ చేశాను. బాబు నట్స్ ఎన్ని బాగా ఇష్టంగా తింటాడండి. ఈ పిస్తా కూడా కొంచెం డోస్ పెంచానండి ఈసారి నుంచి నేను. బాబు హెల్తీగా ఉండాలని నేను చాలా ప్రయత్నిస్తానండి. బాబు హెల్త్ కన్నా నాకు ఏది ముఖ్యం కాదు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాన్ 23rd బాబుకి బర్త్డే అండి. బాబుని బ్లెస్ చేయండి హెల్తీగా ఉండాలని. అలాగే ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు రావాలని నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. ఇంకొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి, మర్చిపోవద్దండి. అలాగే ఈ సంవత్సరంలో కొత్తగా ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని నన్ను ఆదరించండి. రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అసలు ప్రెగ్నెన్సీలో ఏం తినొచ్చు, ఏం తినకూడదు, కేర్ ఏంటి, అసలు డ్రై ఫ్రూట్స్ ఏం తినొచ్చు అనే వీడియోతో మీ ముందుకు వస్తానండి. మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. బాయ్ అండి. హాయ్.